గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఏంటండి ఇడుపు కాగితం అనే దానికి ఒక అర్థం కాలేదు అని చెప్పి అక్కడి వాళ్ళు చెప్తే దాన్ని పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత జీవితానికి ముడిపడడం ఎంతవరకు సమంజసం? ముందుగా ఏదైతే 9 ప్లేస్ సమాచార ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా ఈ యొక్క ప్యానెల్లో అటెండ్ కాబోతున్నటువంటి కో ప్యానలిస్టులుగా కూడా తెలంగాణ రక్షణ సేన తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రవణ మీకు పూర్తిగా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే ఈ ప్రాంతంలో అరిగోసపడ్డది. ఈ ప్రాంతం 60 ఏళ్ల సీమాంధ్ర పరిపాలనలో బలవంతంగా కలిసి ఉండి అన్యాయానికి గురైంది నీళ్లు నిధులు నియామకాలలో అని చెప్పేసి ఈ ప్రాంతం అంతా కూడా ఒక సామాజిక ఉద్యమాలను, ఒక చారిత్రక ఉద్యమాలను, ఇట్లా ఒక సాంస్కృతిక ఉద్యమాలను నిర్మించినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పండుగలను పబ్బాలను, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కూడా దయనీయంగా చూసి మన పండుగలకు పబ్బాలకు కూడా కనీసం నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితి. నిండు సభలో కూడా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు ₹1 కూడా ఇవన్నీ ఏం చేసుకుంటారో చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నాయకులుగా ఉండి ఆ రోజు పరిపాలన చేసినటువంటి ఆంధ్ర బాబులందరూ కూడా తెలంగాణ పైన మీ నిర్ణయం ఏంటంటే మాది 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంతం ఏర్పడి 13 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 13 ఏళ్ళు మీకు మాకు ఇడుపు కాగితం అయింది. ఇడుపు కాగితం అయిన తర్వాత మళ్ళా నాతో సంసారం చేస్తానికి ఎందుకు వస్తాను అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. నీతో ఇడుపు కాగితం అయిపోయి 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మేమే కావాలని చెప్పేసి నువ్వు రావడంలో ఆంతర్యం ఏంటిదో పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునేటువంటి హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నాయి. అదే విధంగా నీకు ఉన్నది. నువ్వు వచ్చినప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే అనేటువంటిది ఈ ప్రాంత సంబంధించినటువంటి బిడ్డల సంబంధించినటువంటి భావోద్వేగం. ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి వచ్చినవా? మరి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు నువ్వు మీటింగ్ పెట్టుకోవడానికి, నీ జనసేన నాయకులతో పెట్టుకోవడానికి సమయం దొరకలేదా పవన్ కళ్యాణ్? దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజు కూడా ఆ ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నీకు పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలే? ఇలా కోర్టును ఆశ్రయించి పర్మిషన్లు తెచ్చుకునే స్థాయికి నువ్వు ఎందుకు పోయినావు? అంటే ఈ ప్రాంతంలో ఉద్యమాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంకా తెలంగాణ నిత్య రక్తార్పణంగానే ఉన్నది. నీ ప్రాంతంతోనే విభజన హామీలు అనేటువంటి ఇంకా తీసుకోలేదు. కృష్ణా జిల్లాల వాటా ఇంకా మాకు రాలేదు. గోదావరి బేసిన్లో వచ్చేటువంటి వాటా మాకు ఇంకా రాలేదు. ఈ జలాల వాటా కేఆర్ఎంబి కింద, జిఆర్ఎంబి కింద ఇంకా కొట్లాట నడుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్ తోని. మరి అట్లాంటి సమయంలో ఈ ఒక ఆంధ్ర నాయకునిగా, ఒక ఆంధ్ర పాలకుడిగా ఈ ప్రాంతానికి వచ్చి తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడడం. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఈ ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో ఉండడం, ఆంధ్ర బాబులకు ఏజెంట్ గా ఉండడంతో ఇలా విగ్రహ రాజకీయాలు స్టార్ట్ చేసిండ్రు. తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది, తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది. ఇక్కడ ఉన్న సమస్యలు వాటిపైన మేము కాంగ్రెస్ పైన వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల మేము కొట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల పట్ల మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ ఆటోమేటిక్ గా మా రాజకీయాలు మాకు జరుగుతాయి. మా తెలంగాణ బిడ్డల పైన, వేరే పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళపైన మేము కొట్లాడతాం. అది సాధారణంగా జరుగుతున్నటువంటి అంశాలే. కానీ విగ్రహ రాజకీయాలను మొదలుపెట్టిండ్రు. ఈ విగ్రహ రాజకీయాలకు ఆంధ్ర బాబులకు ఏజెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమైందండి? ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడంలో మేము తప్పపట్టట్లేం. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మేము తప్పపట్టట్లేం. మరి మా పివి నరసింహారావు ఏం తప్పు చేసిండు? ఈ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం కదా మా పివి నరసింహారావు విగ్రహాన్ని. నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నీ అమరావతి రాజధానిలో ఎందుకు పెట్టట్లేవో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టినావు. రవీంద్ర భారతిలో పెడితే బాలసుబ్రహ్మణ్యం కూడా గొప్ప గాయకుడు, మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ మా ప్రాంతంలో కూడా గాయకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో కూడా ఏదైతే రచనకారులు, నవలాకారులు, అదే విధంగా ఎంతో మంది దార్శనికులు ఉన్నారు. మా దాసరథి కృష్ణమాచార్యులు ఉన్నారు. అదే విధంగా సినారే లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది సినిమా పాటలు మీ యొక్క సినిమాలకు అందించినటువంటి మహానుభావులు ఉన్నారు. మా సినారే విగ్రహాన్ని నువ్వు పెట్టినవా? మా దాసరథి విగ్రహాన్ని నువ్వు పెట్టినవా? మరి ఎందుకు ఇక్కడ వచ్చి మా యొక్క విగ్రహాలను మా నెత్తి మీద బలవంతంగా రుద్దుతున్నారు? అంటే దీని వెనక, తెర వెనక రాజకీయం జరుగుతా ఉంది. చాప కింద నీరుతుగా రాజకీయం జరుగుతుంది. జనసేన సంబంధించిన నాయకులను, జన సైనికులు అని చెప్పేసి ఇక్కడికి పంపి బీజేపీ జెండా కూలీలు ఇక్కడ పనిచేస్తారు, జనసేన ముసుగులు అనేటి సుస్పష్టం. కాబట్టి ఇవాళ మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మా పార్టీ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి పార్టీ. మా పార్టీ, మా జెండానే ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఏర్పడినటువంటి జెండా. ఈ ప్రాంత బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి జెండా మాది. అట్లాంటి బిడ్డలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే, ఈ ప్రాంత యాసను, భాషను అవమానపరిస్తే ఖచ్చితంగా మాట్లాడతాం కదా. శ్రీకాంత్ గౌడ్, ఇడుపు కాగితంలో ఓకే, మీరు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, దానికి సంబంధించి అంతవరకు ఓకే, బాగానే ఉంది మీరు మాట్లాడిన దానికి మీ ఎక్స్ప్లెనేషన్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ని అడగండి అనే దాంట్లో, అంటే పవన్ కళ్యాణ్ ఇడుపు కాగితం అంటే విడాకుల కాగితంకి సంబంధించి అది పర్సనల్గా అటాక్ చేసినట్టు కనిపిస్తుంది కదా.
అయితే మీకు ఒక అంశం, విలువైన అంశం చెప్తా రవి గారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇది మీ అయ్య జాగీరా అని చెప్పేసి నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలోచన పరులు, మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, అక్కడతోనే విషయం అయిపోయింది, అందరూ కూడా ఖండించిల్లు, దాంతో వెనక్కి తగ్గిండు అనుకున్నాం. తర్వాత ఢిల్లీలో సమావేశం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి జబర్దస్త్ సంబంధించిన నాయకులను పక్కకు కూర్చోబెట్టుకొని, ఆ తనీష్ లాంటి వ్యక్తిని కూడా పక్కకు కూర్చోబెట్టుకొని, ఏదో జాతీయ రాజకీయాల పైన, జాతీయ భావాల పైన, జాతీయ సమైక్యత పైన ఈయనకేదో భయంకరమైనటువంటి భావజాలం ఉన్నట్టుగా, మిలిటరీలో పనిచేసేటువంటి ఒక సైనికుడికి ప్రాంతం ఉంటుందా, నేను ఈ ప్రాంతం వానికి చెందిన వాడిని అని చెప్పేసి మాట్లాడడం తెలంగాణ పైన విషయం కక్కడమే. నేనేమంటున్నా, తెలంగాణ సంబంధించినటువంటి అంశంలో మీ కళ్ళు దాకి, తెలంగాణ బిడ్డల కళ్ళు దాకి మా కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ విభజన చేసినప్పుడు 11 రోజులు అన్నపానీయాలు ముట్టలేదని చెప్పేసి విషయం కక్కిన వ్యక్తికి ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ పైన ఎట్లా ప్రేమ వస్తుంది? మేము ఇడుపు కాగితం అనేటువంటి విషయంలో కూడా మీకు సబ్ టైటిల్స్ ఇస్తారా మాకు ఈ ఒక పదానికి అని చెప్పేసి, ఆంధ్రాలో ఉండబట్టేటువంటి ఒక ఆగతాయినో లేకపోతే నీ జనసేన కార్యకర్త నేను, అది మాకైతే తెలియదు. కానీ మా ప్రాంత సంబంధించిన దాన్ని విమర్శిస్తున్నప్పుడు, ఆ ప్రాంతం పైన దాడి చేస్తున్నది కూడా మీరే కదా. ఇటీవల కాలంలో వచ్చి ఆ ఎజెండాను, బీజేపీ ఎజెండాను పట్టుకొని వచ్చి మీరు జెండా కూలీలుగా ఇక్కడ వచ్చి పనిచేయడానికి వస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరే ఈ పని చేయించాలని చెప్పేసి మేము బలంగా నమ్మినాం. అందులో భాగంగా గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే నీ పర్సనల్ లైఫ్ లో ఉండబడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేస్తే మీకు కనీసం విడుపు కాగితం అంటే తెలుస్తుంది. ఆయనకు ఆ అనుభవం ఉంది, ఆయన చెప్తాడు ఆ మాటకు అర్థం అని చెప్పి చెప్పాను. దానిలో తప్పేముంది? వ్యక్తిగత విమర్శలు ఇలా చిప్పకూడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, తిహార్ జైలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గౌడ్, మీ పార్టీ అధ్యక్షురాలు ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా, ఏ బహిరంగ సభలో మాట్లాడినా అటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది, లేదంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది. ఏంటి అంటే